తన జిల్లా వ్యక్తి అరెస్ట్ అయినా సరే, మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే కనుక ఇంతవరకు పరామర్శ పేరుతో కూడా రాజమండ్రి దరిదాపుల్లోకి పోని పరిస్థితి చూసాం. మనం ఎలా చూడాలంటారు దీన్ని? అసలు ఇతను అవినీతిలో కూరుకుపోయాడని తెలిసి ప్రతి ఒక్క సబ్జెక్టు సిబిఐకి ఇచ్చాడని తెలిసి ఇతను భయందాలతో ఉన్నాడు. నా సంగతి ఏందని ఆలోచనలో పడిపోయాడు ఈయన. అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత నేను లోతులోకి నేను కూడా వెళ్తున్నాను కదా, రేపు జైలు పాలయ్యేది నేను కూడా ఉంటాను కదా, మిథున్ రెడ్డి అనే అతను నా భాగ్యస్వాముడే కదా, అవినీతిలో కూరుకుపోయాం, ఇద్దరు కూరుకుపోయాం కదా, ఈ కూరుకుపోయిన దాంట్లో ఇద్దరు పోవాల్సిందే కదా అనే భయందాలతో ఉన్నాడు. రేపు అక్కడికి వెళ్తే ఇతను కూడా ఒక అంటగట్టచ్చు. ఎందుకంటే అయ్యా నాయనా, నువ్వు చేసిన పనికి మా జీవితాలు నాశనం అయిపోయినాయి అయ్యా, నువ్వు ఇంకొకళ్ళ జీవితాలు కూడా నాశనం చేశావు, నీ జీవితం నాశనం అయిపోయింది, గతంలో మా జీవితాలు కూడా నాశనం చేశావని అంటాడేమో మిథున్ రెడ్డి అంటాడనే భయందాలతో వెళ్ళట్లా. ఎందుకంటే అవినీతిలో కూరుకుపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంకెవ్వడు అతని ముఖం కూడా చూస్తానికి లేరు. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే వాళ్ళలో ఇంత అవినీతిలో కూరుకుపోయినట్టుగా గతంలో మనం ఓటేసామంటే ఎంత ఇదయిందంటే అంత ఇది జరిగింది. పాపం ఈ రకంగా పెంచుకుంటా పోయాడు. ఆయన ఏమైనా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక అపనిందలు వేశాడు. అపనిందలు వేసి ఏ రకంగా మాట్లాడాలంటే ఆ రకంగా మాట్లాడాడు. మనం ఆ రుచిలో పడిపోయాం. మనం వాడు మాట్లాడే మాటలకి ఆ రుచిలో పడిపోయాం గతంలో. ఇప్పుడు అమ్మో ఈయన చూస్తుంటే, ఈయన పరిపాలన చూస్తుంటే తల్లికి వందనం కానీ, మళ్ళీ 4,000 పెంచిన కానీ, రేపు 10,000 రూపాయలు ఇవ్వటం కానీ, పంటకాలతో ఉండటం కానీ, ఇవన్నీ చూస్తుంటే ప్రజలు వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. ఇవాళ ఏంటి మనం గత 2019 నుంచి 2024 వరకు మనం చేసిన తప్పు, ఎంత పెద్ద తప్పు చేసామని ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇంకా నిన్న పులివెందులో ఉండారండి. నిన్న పులివెందులు వెళ్తే పులివెందులో అనుకుంటున్నారు అరటి పంట పడిందంట. అరటి పంట విపరీతమైన పంట పడిందంట. అరటి పంట దాని తోడు విపరీతమైన ఎక్స్పోర్ట్ వచ్చిందంట. దాని తోడు నీళ్లు కావాల్సిన నీళ్ళు వచ్చినాయి అంట వాళ్ళకి. నాకైతే తెలియదు అనుకుంటున్నారు. ఏమండి పులివెందులు ఆయన అంటున్నాడు అండి, ఏమండి నాగులు గారు నీ పేరేందని అడిగాడు. నా పేరు నాగులు అండి అన్న. నాగులు గారు మా పులివెందులు 7 పంట ఎట్ట పడిందో తెలుసండి, అరటి పంట ఎక్సలెంట్గా పడిందండి. ఏం చెప్పుకున్నారండి. బొప్పాస్కాయ ఉందండి, బొప్పాస్కాయ కూడా ఎక్స్పోర్ట్ పోయిందండి, విపరీతమైన డబ్బులు వచ్చినాయండి. నాగులు గారు నాగులు గారు ఏంటంటే గతంలో మేము చేసిన తప్పులు, వాడేందంటే అక్కడ రాక్షసుడండి. మమ్మల్ని ఓట్లు వేయటానికి కూడా బయటకు వస్తే మనం భయందాలతో ఉండమండి. రేపేం జరిగిందని భయందాలతో ఓటేస్తున్నాం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా దమ్ము ధైర్యంగా నిలబడుతున్నారు వాళ్ళు. అక్కడ వాళ్ళు మాకు ఇంకా భయం ఉండదు, 90% ఇంకా భయం ఉండదు, 10% ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక, ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే కనుక తనతో పాటు తన ఎమ్మెల్యేలను కూడా రాజీనామా చేపించే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంట. మరి కొంతమంది అయితే ఎదురు తిరుగుతున్నారంట. ఈ ఎదురు తిరిగే వాళ్ళు ఎందుకు ఎదురు తిరుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం లేక ఎదురు తిరుగుతున్నారు అనుకోవాలంటారా? లేదంటే కనుక రాజీనామా చేస్తే కనుక ఏమన్నా ఊడిద్దా రాలిద్దా అనే ఆలోచనలో ఉన్నారనుకోవాలంటారా? వాళ్ళకి గెలిచినా పోయితే, ఓడిపోయినా పోయితే, వాళ్ళు ఎక్కడుండా పోయితే, వాళ్ళ ఎమ్మెల్యేలని పేరే కానీ, వాళ్ళకి పేరే కానీ అసలు ఎమ్మెల్యేలు అనుకునే ఓడే లేరండి. వాళ్ళని వైసీపీ పార్టీ ఓ పార్టీ అనేది మునిగిపోయిందంట. ఒక సముద్రంలో ఒక నావ అయితే ఎలా అయితే మునిగిపోయిందో ఆ నావలాగా మునిగిపోయింది ఆ పార్టీ. అవినీతిలో మునిగిపోయింది కాబట్టి ఆ పార్టీ మునిగిపోయింది. ఇంత అవినీతి ప్రపంచంలో ఎక్కడా చేయలేదండి అని అనుకుంటున్నారండి. ఆ నావ మునిగిపోయింది. ఇంకా వాళ్ళు ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు అని అనుకుంటున్నారు. వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు కదండి, వాళ్ళని ఎమ్మెల్యేలుగా కూడా చూస్తలా. ఎందుకంటే ఒక ప్రజల్లో ఒక నాయకులాగా కూడా చూస్తలేదండి వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసే మాటలు, వాళ్ళు అనే మాటలు వాళ్ళని ప్రపంచం మొత్తం చూసింది. మరి ఇవాళ చూడండి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు నిన్న సింగపూర్ వెళ్తే ఎలా గౌరవించారు తెలుసా? ఒక మంత్రిని ఎక్కడైతే ఒక ముఖ్యమంత్రిని ఎలాగ గౌరవించాలో, ఇక్కడ ముఖ్యమంత్రి కదండి, అక్కడికి వెళ్తే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా అయితే గౌరవించారో ఆ రకంగా గౌరవించారండి సింగపూర్లో. ఆయన సెక్యూరిటీ ఏ రకంగా ఇచ్చారో చూడమని మన ప్రజలు చూడమనండి. అంటే ఇక్కడ సింగపూర్ వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి అని చెప్పి మరి లక్ష్మీపార్వతి గారు మాట్లాడుతున్నారు కదా. మరి మా లక్ష్మీపార్వతి మీరు ఎప్పుడు నుంచి అంటే 99 అయిపోయింది, 2004 నుంచి మీరు అంటానే ఉండారమ్మా. తల్లి, మహాతల్లి, ఏ రోజైనా మీరు బయటకు వచ్చి మీరే పరిపాలన చేశారు. మిమ్మల్ని చూస్తేనే భయపడ్డారు. రాజశేఖర రెడ్డిని చూసినా భయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి చూస్తే 100% భయపడ్డారు. మరి ఎందుకని చేయలేకపోయారమ్మా? ఏ అవినీతి ఎందుకని చూపించలేకపోతున్నారు? మీరు అనటం కాదు, మా జీవితాలు నాశనం చేశారు. గతంలో నువ్వు చేసిన పాపం మా ఎన్టీ రామారావు గారిని జీవితాన్ని నాశనం చేసిన దాన్ని తల్లి నువ్వు. మా ఎన్టీ రామారావు గారికి ఎంత మంచి పేరుందో ఆ పేరు నువ్వు నిలువున తీసేసావు తల్లి. ఎంత మంచి పేరు మా రామారావు గారు అంటే మేము ఎంతో గౌరవం, ఆదర్శంగా తీసుకునేవాళ్ళం ఆయన్ని. నీయస్మింటి పాలలో ఒక ఇషబుట్లాగా మా రామారావు గారికి నువ్వు అట్ట దొరికావు తల్లి. అమ్మో, నీయస్మింటి పాపిష్టురాలని నేను ఈ దేశంలోనూ
చూడను, ఈ వరల్డ్లో కూడా చూడను తల్లి. ఎందుకంటే రామారావు గారు నీకు అంత దగ్గరే తీసి అంత ఇది చేస్తే ఆ పార్టీకి నువ్వు ఎన్నుపోటు పొడిసింది నువ్వు తల్లి, చంద్రబాబు నాయుడు గారు కాదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారిని 99 నుంచి ఆ పార్టీని అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చాడు. నువ్వు ఆ పార్టీని కూలదోయాలని చూస్తున్నావు. నువ్వు ఎన్నుపోటు పొడుస్తున్నావు. ఎన్నుపోటు అంటే నువ్వు. రామారావు చంద్రబాబు నాయుడు గారు చూడు, ఇప్పుడు 99 నుంచి వాటికి 44వ దాంట్లోకి వచ్చాం మేము. వచ్చినా కానీ మా పార్టీ చూడు బలంగా ఉంచాడు. ఎప్పుడు ఇంత భయందాలతో ఉన్న టైంలో కూడా కార్యకర్తల బయటకు తీసుకొచ్చి ఆ పార్టీని ఎంత గౌరవంగా ఇవ్వాలా. మళ్ళీ వాళ్ళ 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచాడంటే అదమ్మ చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. ఎంత గొప్పతనం అంటే అంత గొప్పతనం. ఆయన మేధావతనానికి ప్రపంచానికి జీవించాడమ్మా. ప్రపంచంలో అప్పుడు ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటే ప్రపంచం మొత్తం ఒక చూపు చూసింది ఇండియా వైపు ఎవరు చూశారు? ఇండియా వైపులో ఆ చంద్రబాబు నాయుడు గారు చూశాడు. అప్పుడు వాజ్పేయి గారికి వెళ్ళి చూడాల, ప్రధానమంత్రికి వెళ్ళి చూడాల, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈయనుంటే యుద్ధాలు ఉండవు, ఆహార కొరత ఉండదు, నీటి కొరత ఉండదు, ప్రజలందరూ సుఖంగా ఉంటుందని ఒక సర్వే రాసిందమ్మా ఆయన గురించి. మీరేం చేస్తున్నారు? ఆయన మీద నిందలేస్తున్నారు. మేము ఆ నిందల్లో ఆ మురుగులు మేము అప్పుడప్పుడు తెలియక మేము ఏదో మంచి జరగలేదని, మనకి ఏదో ఒకళ్ళగా జరగలేదని చెప్పేసి ఆ మురుగులో మేము దూకుతున్నాం. మమ్మల్ని రాష్ట్రాన్ని మురుగు చేశారు మమ్మల్ని గతంలో. ఎందుకని చంద్రబాబు నాయుడు గారిని పదే టార్గెట్ చేయడం? చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తుందంటే కనుక ఒకటి లోకేష్ గారిని కూడా టార్గెట్ చేయడం. ఈ లక్ష్మీపార్వతి కానీ, రోజా కానీ, ఆఖరికి యాంకర్ శ్యామల కానీ, వీళ్ళ ముగ్గురు ఎందుకని లోకేష్ గారిని కూడా టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలంటారు? వాళ్ళకి చేత కాదండి. కేవలం లక్ష్మీపార్వతికి ముఖ్యమంత్రి కావాలంట. లక్ష్మీపార్వతి ముఖ్యమంత్రి కావాలంట ఆమెకి. నీ అమ్మ తల్లి, నీ అమ్మ నువ్వు ఆ రామారావు గారిని జీవితం నాశనం, మా రాష్ట్రాన్ని నాశనం చేస్తావు. నీకు ఏమి తెలుసని నువ్వు గతంలో బుర్రకథలు చెప్పావు. నీకు ఆర్థిక శాస్త్రం గురించి నీకేం తెలుసా? ఏం తెలుసని నీకు ఇదవుతావు? ఒక ఇల్లు కట్టాలంటే ఒక మేస్త్రి ఉంటే ఇల్లు కడతాడు, ఒక ఇంజనీర్ ఉంటే దాని ప్లాన్కి ఇస్తాడు. అంటే దానికి రాజకీయానికి అంత అవసరం తల్లి. నువ్వేదో బుర్రకథలు చెప్పంగా అయిపోతుంది తల్లి. ఇది బుర్రకథకి రాజకీయానికి అభివృద్ధికి ఎంతో తేడా ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి అది తెలుసు. ఆయన మంచి మేధావి, మేధావుల్లో మేధావమ్మా. ఇవాళ చూడు, దేశంలో చంద్రబాబు నాయుడు గారిని ఏ అవసరం సరే మోడీ గారు పిలుస్తున్నాడు. ఇప్పుడు కాదు, కరోనా టైంలో కూడా పిలిచాడు ఆయన్ని. ఇవాళ కదండి, కరోనా టైంలో కూడా చంద్రబాబు నాయుడు గారు పిలిచాడు. జగన్మోహన్ రెడ్డిని పిలవలేదే. ఎందుకంటే మేధావులను తెచ్చుకుంటారు వాళ్ళు. దేశం అభివృద్ధి చెందాలంటే మేధావులు కావాలి, దరిద్రులు కాదు కావాల్సింది, రౌడీలు కాదు. ఇట్లాంటి రౌడీలు తీసుకొచ్చి ప్రపంచ దేశాలు చూడండి యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో. ఇట్లాంటి ఎదవలు ఉండబట్టే దేశాల్లో యుద్ధాలు జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు చూడు, ఇవాళ ఎక్కడైనా గొడవలు జరుగుతున్నాయంటే మీరు ఇంకా రోత చేస్తున్నారు కాబట్టి అవి చిన్న జరుగుతున్నాయి, లేకపోతే అవి కూడా జరగవు. చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని ఎప్పుడు ప్రశాంతంగా జీవించాలని చూస్తాడు. వాళ్ళని మంచి ఉద్యోగ కల్పన చూడాలని చూస్తాడు. ఏ దేశాన్ని ఇప్పుడు 1 సంవత్సరం అయింది, వాళ్ళు ఎక్కడ నీరు ఆహారం తింటున్నారో లేదో నాకైతే తెలియదు. అంత కష్టపడి పనిచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకే తినడానికి లేదా, ఇంకా ఏమైనా పడుకోవడానికి లేదా, దేనికి లేదా వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే ప్రజలందరూ సుఖంగా ఉంటే మానవ సేవే మాధవ సేవ అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. ఇలా చూడండి, స్టూడెంట్స్ కూడా చూడండి, పిల్లలు నిన్న అమ్మా మాకు మా కాలేజీకి వచ్చి మా స్కూల్కి వచ్చి చూడండి అని చెప్పేసి లెటర్లు రాశారంటే ఇవాళ ఎంత అదృష్టం మన రాష్ట్రం. చూడండి, మన రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తెస్తుంది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దోచుకోవటానికే ఉన్నాడనేది జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకుల వాదన కానీ. దీంతో మీరు ఏకీభవిస్తారా? మరి ఏమి ఏకీభవించండి. చంద్రబాబు నాయుడు అభివృద్ధి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి దోసుకునే నాయకుడు. అభివృద్ధికి దోసుకునే దానికి ఎంత తేడా ఉందో ప్రజలు వ్యత్యాసం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే మనం ఆ వ్యత్యాసంలో ఉంటామో మనం బాగుపడతాం, మన బిడ్డలు బాగుపడతాం, మన రాష్ట్రం బాగుపడుతుంది. మన రాష్ట్రం బాగుపడితే మన దేశం కూడా సస్యశ్యామలం అయింది. మనం ఎప్పుడైనా మంచి ప్రశ్నలు వేసుకుందాం.